నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇటు సోషల్ మీడియాలో జనాల్లో సంచలనంగా మారిన కుమారి స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి అయితే మనం వచ్చాం. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో మొన్న ఇష్యూ తర్వాత ఇవాళ పునః ప్రారంభమైంది. దీంతో వందల మంది ఒకేసారి ఇక్కడికి ఆంటీ స్ట్రీట్ దగ్గర మాత్రం ఫుడ్ దగ్గర మాత్రం చాలామంది గుమ్ముగుడారు. ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారంటే ఆశ్చర్యపోవద్దు. ఒక ఫుడ్ కావాలంటే, ఒక ప్లేట్ కావాలంటే కనీసం అరగంట పడుతుందంటే అంత పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఒకరైతే ఉన్నారు, వాళ్ళని అడుగుతాం ఎక్కడి నుండి వచ్చారు, మరిన్ని విషయాలు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా? నేను పటాన్చెరు నుంచి వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడు తినలేను, ఈరోజే టెస్ట్ చేద్దామని వచ్చాను. అయినా క్రౌడ్ ఉంది, దొరకకపోవడం వల్ల రిటర్న్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. రేపు ఎల్లుండి చూద్దామని అనుకుంటున్నాను. సో ఎలా తెలిసింది మీకు ఇక్కడ రావాలని? ఎందుకు అనిపించింది? రీల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రావాలని అనిపించింది. బట్ ఈ ఏరియాలోనే నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి అందుకోసమని ఫేమస్ అనగానే రేవంత్ రెడ్డి ఇంకా ఆధ్వర్యంలో ఫేమస్ అని ఆమెకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా తిన్నారు కదా, అందుకోసం ఆ ఫుడ్ తిన్న దాన్ని బట్టి వాళ్ళు తిన్నారు, ఎంత మంచిగా ఉందో దాన్ని బట్టి నేను వచ్చాను. సో మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఇదే ఏరియాలో తిరుగుతామని చెప్పారు. సో ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయలేదా ఈ రీల్స్ కంటే ముందు కూడా? యాక్చువల్గా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేను నేను. ఫుడ్ అంటే మామూలుగా ఎక్కడైనా ఫుట్పాత్ మీద ఎప్పుడన్నా మేబీ నేను డైలీ ఫుట్పాత్ పైననే తింటా. మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే బయటనే తింటాను. నేను లంచ్ టైంలో బయటనే తింటాను. ఓన్లీ 2 times ఇంట్లో తింటాను. అంటే నా ఫీల్డ్ వేరే కాబట్టి నేను తింటూ ఉంటాను, ఫుట్పాత్నే తింటాను. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి మా రీల్స్ ద్వారా ఫేమస్ ఉందని కాబట్టి వచ్చాను నేను. అది కూడా ఇప్పుడు దొరకకపోవడం వల్ల రిటర్న్ వెళ్ళిపోతున్నాను. పటాన్చెరు నుండి వచ్చా అంటున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్తురా వెయిటింగ్ చేద్దాం అనుకుంటున్నారు? వెయిటింగ్ చేస్తా, ఇంకో 1 hour దాకా వెయిటింగ్ చేస్తా. దొరికితే ఓకే, దొరకకపోతే వెళ్ళిపోతా. బయట ఎక్కడైనా తినేసి వెళ్ళిపోతా. ఆంటీ దగ్గర ఫుడ్ దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా దారుణంగా ఉందన్న లోపల. 5 star హోటల్స్ కూడా ఎంత ఉండదు బాబోయ్. ఫుల్ మేము చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాం. లేదు ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో చూస్తున్నాము, వీడియోస్లో అవి చూస్తున్నాము, రావాలనుకుంటున్నాం, వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వీడియోస్లో కంటే దారుణంగా ఉంది. ఫుడ్ దొరకడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు 15 minutes వరకు పట్టింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పారా ఎలా ఉందో? మీరు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం వచ్చి అంటున్నారు కదా. టేస్ట్ చేసి చెప్పండి. బాగుంది, ఫ్యాక్ట్ చెప్పండి. నిజంగా బాగుంది. హోమ్ మేడ్ లా ఉంది, బాగుంది. లివర్ తిననన్నా నేను. 15 minutes కష్టపడడానికి సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్. ఫస్ట్ కుమార్ ఆంటీని చూసినందుకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఇప్పుడు సమంత పక్కన నుంచి క్రేజ్ మాత్రం కుమార్ ఆంటీ అంతే. ఆంధ్ర టికెట్ కాదన్న, కార్ మీద వచ్చామన్నా. లేదన్నా ఆంధ్ర అన్న. టేస్ట్ చేయడానికి అదే చిన్న పని ఉండే వచ్చి జస్ట్ మామూలుగా ఇక్కడ రీల్స్లో చూసి ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చాం. సాటిస్ఫాక్షన్ ఏముందన్న, అలాగే టేస్ట్ చేయాలి కానీ పర్లేదులే. 400 అంటే ఎక్కువ కదన్నా. మరి మణికొండ నుండి వచ్చాను, 1 hour అవుతుంది. రెగ్యులర్ వస్తాను నేను. ఫస్ట్ ఇట్లా ఉండకుండే, ఇది మన ఛానల్ వల్ల ఇదంతా క్రౌడ్ ఎక్కువైంది. ఫస్ట్ ఇంత ఉండకుండే, మామూలుగా వచ్చేసి తినేసి వెళ్ళిపోయే ఉంటుండే. ఏంటంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ వల్ల చాలా కొంచెం ఫేమస్ ఎక్కువైపోయింది. అమ్మ క్వాంటిటీ పరంగా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ కానీ బాగుంటుంది. అమ్మకాన్ని కాదు, అందరినీ వైరల్ చేయండి, తప్పేం లేదు. అందరినీ చేస్తే బాగుంటుంది. కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి వార్తలు వస్తున్నాయి కానీ కామనే కదా. లంచ్ చేసుకుని వెళ్ళిపోయి మొత్తం పొద్దుంతా ఇక్కడ ఉండం కదా. పొద్దుంతా ఇక్కడ ఉండం కదా అన్న. కాకపోతే ఏంటంటే ఎవరి అదృష్టం వాళ్ళది. కాకపోతే అందరినీ వైరల్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ఫుడ్ విషయానికి వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు మొదట్లో మాట చెప్పారు, అసలు ఇంతకుముందు మామూలుగా సాధారణంగా ఉండేదని, అలాంటిది ఒక సీఎం కార్యాలయం రియాక్ట్ అయ్యేంత పరిస్థితి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతుంది? మన ఛానల్ వల్ల, ఈ మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి అంతే. మీ వల్లనే కొంచెం ఇంకా జర ప్రౌడ్ ఎక్కువైంది, అంత విషయం లేదు. ఇది గ్యారెంటీ ఇస్తున్నా. ఫస్ట్ అయితే లేకుండా ఇంతమని మేము రెగ్యులర్ వస్తున్నది మణికొండనే. నాది నేను మణికొండలోనే ఉంటాను, బీఆర్సీ కాడ పుప్పలగూడలో ఉంటాను. రెగ్యులర్ వస్తూనే ఉంటాను నేను. ఇంతకు మీకు ప్లేట్ దొరికిందా లేదా? బాబుడు లోపలికి పోయిండు, 1 hour అవుతుంది. చేస్తే తింటాము, లేదంటే వేరే తరగతి చేసేది వెళ్ళిపోతాం, అంతకు మించేం లేదు. అంతే అన్న. 1 hour అయితే లోపలికి పోయినాడు, వస్తాడో రాడవి తెలియదు. కుమార్ అండి ఎట్లా ఉంటుంది కస్టమర్లతో? బాగుంటుంది. ఆమె మాట తీరు కానీ, ఆమె పద్ధతి కానీ చాలా బాగుంటుంది. ఆమె ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అందరికీ
బాబు నాన్న చిన్న అనుకుంటా మంచిగా ఇస్తుంది. ఇంకోటి ఈ ఛానల్ వల్ల ఇంకా ఫేమ్ అయిపోయింది, అంతమించి ఏం లేదన్న. ఇది మాత్రం 100% చెప్తున్నాను. లేదు ఇప్పుడు మటన్ 850 800. ఇప్పుడు నేను బగారా మటన్ తింటే ఎప్పుడు వచ్చినా 200 తీసుకుంటుంది, ఎక్కువ ఏం తీసుకోదు. ఎక్స్ట్రా కర్రీ అంటే ఎక్స్ట్రా తీసుకుంటారు, తప్పేముంది, ఎక్కడైనా అంతే ఉంది కదా. ఇప్పుడు మొన్న ఏమైందంటే అది లీవర్లు 1000 అంట కదా, దానివల్ల ఆమె చేసి కానీ అందులో ఏంటంటే 8 మంది తిన్నారు, 2 లీవరు ఎక్స్ట్రా బరాబర్ అవుతాయి కదా. 6 మంది తిన్నాక 2 లీవర్లకు అది ఎక్స్ట్రా చేసుకున్నారు, అంతకుమించి ఏం లేదు. అక్కడ రేటు రీజనబులే, ఫుడ్ రీజనబుల్, అంతా బాగుంటుంది టేస్ట్ పరంగా పోయినా. ఏమే కానీ కాదు, అందరి మీద ఫేమ్ చేయండి, అందరి దగ్గర తీసుకోండి, అంతకుమించి ఏం లేదు. ఈ యూట్యూబ్ వల్లనే ఏమి ఇంత ఫేమ్ అయింది, లేకపోతే ఫస్ట్ ఇంత క్రౌడ్ ఉండకుండే, మామూలు వచ్చినామా తిన్నామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటుండే. ఒక ఇంచుమించు ఒక 10 years నుంచి వస్తాను నేను ఇక్కడ, మణికొండలో ఉంటాను నేను ఇక్కడ. 1 hour అవుతుంది అన్న, లోపలికి మావాడు పోయిండు, 1 hour అవుతుంది. మాట అవసరం లేదు, ఇది క్లారిటీ. అందరినీ ఫేమ్ చేయండి, ఏమైనా కాదు, అందరి దగ్గర అదే ఫుడ్ ఉంటుంది, కాకపోతే టేస్ట్ పరానికి వస్తే చాలా బాగుంటుంది. అరే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ మూలం మీద అక్కడ లాస్ట్లో అవి ఉంటుంది, వాళ్ళకి వినా కొంచెం తీసుకోండి, వాళ్ళకి వినా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతారు, అంత మించి ఏం లేదన్న. అందరిని కోరుకునేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు యూట్యూబ్ వల్లనే ఉండేది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే కొట్టగానే వచ్చేస్తుంది, ఫస్ట్ కుమార్ ఆంటీదే వచ్చేస్తుంది, వేరేది రాదిగా. ఎందుకంటే అందరికీ ఉండే అందరినీ ఫేమ్ చేయండి, అంతే రిక్వెస్ట్, వేరేది ఏం లేదు. ఎల్బీ నగర్ నుంచి వచ్చినండి, గంట సేపు వెయిట్ చేసి అక్కడ ఆటోలు అన్నీ పెట్టినా మేము. ఆటోకి వచ్చినా నేను ఆల్రెడీ. ఆటో కోసం రాకుండా ఆటో అక్కడ పెట్టి గంట సేపు వెయిట్ చేసి, అందరు వాళ్ళకి ఇస్తారు కానీ మా లాంటి వాళ్ళకి ఇస్తలేరు. చాలామంది పైసలు కూడా ఇచ్చిన నేను, ఒకరికి 300 కూడా ఇస్తాను. ప్లేట్ తీసుకొని వచ్చారు అక్కడికి వెళ్ళి 300 ఇస్తా ఏమని చెప్పాను, అయినా ఇస్తలేరు. గంట సేపు 1 hour అవుతుంది, లోపల పోయి వచ్చేసిన నేను. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు తిన్నారా ఇక్కడికి వచ్చి? ఇక్కడ వచ్చి అంతకుముందు ఎప్పుడు తినలే నేను. ఇప్పుడే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, ఫుడ్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది, దానికోసమే వచ్చినాం. ఆ ఫుడ్లో ఏముంది అసలు, రేవంత్ రెడ్డి వరకు పోయింది కదా, ఆ ఫుడ్లో ఏముంది, ఇంతమంది ఉన్నారు కదా, ఈ అందరి దగ్గర ఎందుకు రావట్లేదు ఎంతమంది జనాలు. ఒక ఆంధ్ర లేడీ ఆమె, నేను టీడీపీకే ఓటేశానని చెప్పడానికి రేవంత్ రెడ్డి అంత మాత్రాన రేవంత్ రెడ్డి అందరికీ ఫ్రీ ఇచ్చేసిండు. ఇక్కడ ట్రాఫిక్ అంతవరకు అవుతుంది. ఎల్బీ నగర్కి వెళ్ళి వచ్చిన గంట సేపు అవుతుంది వచ్చి. తినడానికే వచ్చిన, మొత్తానికి 5 గంటల వరకు అయినా తిని వెళ్తా, తినడానికే వచ్చిన. బెంగళూరు నుంచి వచ్చానండి. సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉండడం వల్ల అది చూసుకొని ఈవెన్ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఈరోజు వీకెండ్ కదా, ఖచ్చితంగా తినేసే వెళ్ళాలని చెప్పి ఈరోజు బెంగళూరు నుంచి వచ్చానండి. ఎవరెవరు వచ్చారు ఇక్కడ వరకు? మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చామండి, ఒక 10 members దాకా వచ్చాం. ఇలాంటి పాపులర్ అయిన వాళ్ళు అక్కడ కన్నడలో ఎక్కడ లేరండి, మేము పెట్టాలి ఇంక లేదంటే. సినిమా టికెట్ దొరుకుతాయి కానీ కుమారి ఆంటీ భోజనం దొరకట్లేదు, దొరకట్లేదు. మేము వెయిట్ చేస్తున్నాం ఎవరీ డే కూడా. కాదండి, అట్లీస్ట్ చూడటానికైనా వెయిట్ చేయాలి. కుమార్ ఆంటీ మీకు కనిపించిందా? కనిపించలేదు, ఇక కనిపించలేదు. అది కుమారి ఆంటీ కోసం గుళ్ళో ప్రసాదం దొరుకుతుంది కదా, ఆంటీ అన్నం దొరకట్లేదు మాకు. అది తిని వెళ్తారా లేకపోతే ఇక్కడ నుండి వెను తిరుగుతారా? తిని వెళ్తాం కానీ దొరకట్లేదు కదా మాకు ఫుడ్. షాద్ నగర్ నుంచి వచ్చాము, శంషాబాద్. ఫుడ్ మాత్రం దొరకట్లేదు. మాది షాద్ నగరే. మీరు బెంగళూరు నుంచి? మేము లోకలే మరి. మేము బెంగళూరు నుంచి. ఈ రోజు అవ్వకపోతే రేపొద్దునైనా ఇక్కడ వెయిట్ తినే వెళ్తాం, లేదంటే వెళ్ళేది లేదు. వచ్చిందే తిని వెళ్ళడానికి నిజంగా. ½ an hour అన్న ఆడిపోయి, గంట అవుతుంది ఆడ ఉండనిస్తలేరు అసలు, దొబ్బుతా నూకుతున్నారు వెనక నుంచి. లేదు, ఇదే ఫస్ట్ టైం. రీల్స్ మొత్తానికి ½ an hour పోరాటం చేసి హాఫ్ అన్ అవర్ పోరాటం చేసి లాస్ట్కి దొరికినాయి. తిన్నాక చెప్తాం. థ్యాంక్ యూ. ఆంటీ మంచిగా మాట్లాడుతుంది, ఎంత టెన్షన్లో ఉన్నా కూల్గా మాట్లాడుతుంది, ఏమంటే లేదు, మంచిగా పద్ధతిగా మాట్లాడుతుంది. దొరకలేదన్న, మేము ఇప్పుడే వచ్చినాము, ఫుల్ రష్ ఉంది బాగా. ఇంతకుముందు వచ్చినాం కానీ ఇంత ఎఫెక్ట్ లేకపోతుండే, సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. సో రిటర్న్ అక్కడ నార్మల్గా ఉంటుండే, అంతే ఏముండదు. నార్మల్ వర్కింగ్ డేస్లో కొంచెం ఇక్కడ ఎంప్లాయీస్ అంత దగ్గర తింటుండే, ఈ వీకెండ్స్లో కొంచెం తక్కువ ఉండేది. బట్ ఇంత రష్ అయితే ఇప్పుడే చూస్తున్నాం. ఇక ఇప్పుడు కొంచెం ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఇంత ఉంది కాబట్టి ఇక్కడ రాకపోవడమే బెస్ట్. అంతే. ఇంకా లేదు, వెళ్ళిపోతాం. సో ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా?
అంటే ఇంతకుముందు రాలేదు, నార్మల్గా ఇటు నుంచి వెళ్తా కానీ నేను తిన్నాను. ఇది పార్సల్ అంటే మా ఆఫీస్లో కొంచెం సార్కి వెళ్ళి తీసుకెళ్తున్నాను. ఓకే, ఎవరిది అంటే మీ సార్ తెమ్మారా, మీ సార్ కోసం మీరే కావాలని? మా సార్ తెమ్మన్నారు. సార్ కూడా రీల్స్ చూస్తూ ఉంటారు కదా, చూసి తీసుకురండి ఒకసారి వెళ్ళి రమ్మనంటే వచ్చాను. 11:30కి వచ్చాను, ఇప్పుడు దొరికింది. ఇక్కడే ఉంటా అంటారు కానీ ఎప్పుడు తెలియదా ఇంత పాపులర్ అని, ఇంత జనాలు? పాపులర్ అని నాకు తెలుసు, సార్కి తెలియదు కదా, బిజీ పర్సన్ కొంచెం సార్. మీ సార్ సర్ప్రైజ్ చేయబోతున్నారు మొత్తానికి. ఇదే మటన్ కర్రీ, రివర్ కర్రీ, వైట్ రైస్. సో ఎంతసేపు పట్టింది వెయిటింగ్? నేను 12 o'clock వచ్చానన్న ఇక్కడికి. ఇప్పుడు ఎంత 1:30 అవుతుంది అనుకున్నా. 1.5 hour పట్టింది, 1:20 అవుతుంది వెయిటింగ్. సో ఎట్లా ఉంది లోపల క్రౌడ్ పరిస్థితి? క్రౌడ్ చాలా మెంబర్స్ ఉన్నారు, తీసుకోవాలంటే కష్టంగా ఉంది. ప్లేట్లలో తీసుకుంటే అందరి మీద పడిపోతున్నాయి. ఇక్కడ చూసి వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఏం కాదు, ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు చాలా మంది. వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి రమ్మంటున్నారు, వాళ్ళది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మనం. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? బన్నీ. ఓకే, దేనికోసం వచ్చావు? తినడానికి. ఓకే ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావు ఇక్కడికి? రాలే. ఓకే, మరి ఇవాళ ఎవరు చెప్పి నీకు ఇక్కడ రావాలని? మా పప్ప. పప్పానా? చూసావా కుమారి ఆంటీ ఫోన్లో చూసావా? నువ్వు చూసే వచ్చావా? ఫ్రీగా ఆంటీ వస్తుంటే మేము తీసుకోవద్దా? ఫుడ్ ఏమో తీసుకోవద్దు, మనకు పైసలు ఇచ్చాను, 20 రూపీస్ ఎక్కువ ఇచ్చాను, మనం తీసుకోవాలి. ఫుడ్ అంతా చాలా బాగుంటుంది, పెరుగు కూడా చాలా బాగుంటుంది. पहले आंटी आ रहे थे, यहाँ से नहीं मिलते। पानी ఏం చేయలేదండి, ఆంటీ ఫేమస్ అయింది అంతే అంతే, ఏ దాంట్లో తేడా ఏం లేదు. లోపలికి తీసుకొని రావడమే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఆంటీకి పరిచయం చేస్తున్నారు అందరూ. ఎంతసేపు పట్టింది లోపలికి రాలేదు? 1/2 hour పట్టిందన్న నాకైతే. నైట్ బాబు. వాయిస్ సేమ్, మీ ఒపీనియన్